ఈ రోజు ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా మనిషి తినే ప్రతి వస్తువులో కూడా ఈ రోజు కల్తీ ఉంది. కల్తీ తిననటువంటి వ్యక్తి భారతదేశంలో లేడు. కల్తీ ఈ రోజు 38% కి పెరిగిపోయింది. కల్తీ ఎలా ఉందంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మన వంట నూనె ఉంది, మన కిచెన్ ఆయిల్ ఉంది, మన యొక్క బియ్యం ఉన్నాయి, మన యొక్క సరుకులు ఉన్నాయి, మన కూరగాయలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఈరోజు కల్తీ మనం చూస్తున్నాం. కల్తీ ఏ స్థాయిలో ఉంది అంటే చూడండి, కల్తీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. కల్తీ ఎలా ఉందంటే ఒక వ్యక్తికి జీవితంపై విరక్తి వచ్చేసింది. ఇక నేను బ్రతకనండి, నాకు అప్పులు అయిపోయాయి, అప్పుల వాడు వచ్చి అప్పులు అడుగుతున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక నేను బ్రతకనని చెప్పేసి జీవితం మీద చికాకు వచ్చేసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక పురుగుల మందు షాప్కి వెళ్ళిపోయాడు. ఒక విషం తీసుకున్నాడు, ఒక బాటిల్ విషం తీసుకున్నాడు. అది ఎలాంటి స్ట్రాంగ్ విషం అంటే కేవలం 10 ml తాగితే ఇక బ్రతకరు, అలాంటి విషయం తీసుకున్నాడు. ఎందుకంటే అప్పులు అయిపోయాయి, చాలా అప్పులు ఉన్నాయి, ఇక నేను బ్రతకనండి, ఈ సొసైటీతో ఇక నేను ఏగలేనండి, నాకు అప్పులు అయిపోయాయి, నాకు చాలా చికాకు ఉంది, చాలా సమస్యలు అని చెప్పేసి ఒక పురుగుల మందు షాపుకి వెళ్ళేసి ఒక 100 ml ఉన్నటువంటి ఒక బాటిల్ తీసుకున్నాడు. అది ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ అంటే 10 ml తాగితే చనిపోతారు. ఇతడు ఏం చేశాడు, 10 ml తాగి ఒకవేళ నేను బ్రతుకుతానేమో, మళ్ళీ నేను ఇబ్బంది పడిపోతున్నాను, హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది కాబట్టి కళ్ళు మూసుకొని గటగట 100 ml తాగేశాడు. చివరికి హాస్పిటల్లో అతన్ని చేర్పించేశాడు. పరిస్థితి ఎలా ఉందంటే 2 రోజుల తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చేసాడు. ఏం జరిగింది? 100 ml తాగాడు, చనిపోలేదు. ఏం జరిగిందంటే డాక్టరు గారి యొక్క పరీక్ష తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతడు తాగినటువంటి విషయం కూడా కల్తీ కాబట్టి అతడు బ్రతికాడు. ఆ విధంగా ఈరోజు కల్తీ ఉంది మన సొసైటీలో. కల్తీ ఎటు చూసినా కల్తీ మనమే కనిపిస్తుంది.